ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు భత్తము ఏర్పరుచును. ఆమె ఎప్పుడు లేచిద్దట? చీకటితోనే. చెప్పండి, ఎన్ని గంటలు లెగుతున్నారు మీరు? 9 అయినా కొంతమందికి ఇంకా తెల్లారలేదులే. ఇంతకుముందు స్త్రీలు పెందల కాడ లేచిపోయి అన్ని లేనప్పటికి కూడా వాళ్ళు రెడీ అయిపోయి చక్కగా స్నానం చేసేసి, తలస్నానం కూడా చేసేసి, బెడ్ కాఫీని చెప్పండి తీసుకెళ్ళి ఆయన లేపేవారు. హనీ తీసుకో కాఫీ. ఇప్పుడు భర్త గారు తీసుకురావాలి హనీకి, ఇవి అప్పుడు లెగుస్తుంది అనమాట. వింటున్నారా మీరు అందరూ? మీరు గుణవతి అంటే ఎప్పుడు లేగాలి? మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు చీకటితో లేవకపోతే మీకున్న విలువైన సమయాన్ని మీరు పోగొట్టుకున్నట్టే. ఒక్కసారి సమయం పోతే మరలా మీకు సమయము రాదు. మార్నింగ్ 5 నుంచి 9 వరకు ఎన్ని పనులు అవుతాయండి? అన్ని పనులు అవుతాయి. కానీ మీరు 5 నుంచి 9 వరకు మంచం మీద ఉంటారు కనుక ఏ పనులు ఏమీ అవ్వో, ఇల్లంతా దరిద్రంగా ఉంది. మీరు గుణవతిగా ఉండాలనుకుంటే మీరు ఎప్పుడు లేవాలి? మీరు చీకటితోనే ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తుందంట? చీకటితో లేచి ఏం చేస్తుందంట? తన ఇంటి వారికి భోజనం ఏం చేస్తుంది? లేచి కూర్చోట్లేదు, ఏం చేస్తుంది చెప్పండి? పని చేస్తుంది. గుణవతి అంటే అంత ఈజీ కాదండి బాబు. గుణవతిగా ఉండాలి, అర్థమైంది? యాక్టివ్ గా ఉండాలి. అలాగని స్త్రీలే కాదు, పురుషులు కూడా ఎలా ఉండాలా? యాక్టివ్ గా ఉండాలి.